మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు తెలియజేయుచున్నాను. నేను చెప్పే ఈ ప్రసంగం మీ జీవితంలో విని ఉండరు, చివరి వరకు చూడండి. ప్రియమైన దేవుని వారలారా, మరి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుతూ ఉన్నాను. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపములను, మృతుల పునరుద్ధానమును, నిత్య జీవమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ లగుటకు సాగిపోదము. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ దిన అంశముగాను నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు అంటే జీవము లేని క్రియలు అని అర్థం. నిర్జీవ క్రియలు అంటే జీవము లేని క్రియలు అని అర్థము. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనము దేవుని వాక్యము చేత బలపడడానికి దేవుడు మనకిచ్చిన యొక్క వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. నిర్జీవ క్రియలు అంటే జీవము లేని క్రియలు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తున్నప్పుడు, అందుకు యేసు నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నానని చెప్పి ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, క్రీస్తుని నమ్మకుండా, క్రీస్తుని ఆయన మనకు జీవమై ఉన్నారని, ఆయన మనకు ప్రభువై ఉన్నారని, ఆయనను మనము నమ్ముతున్నట్లుగా నటించటము జీవము లేని క్రియలు. కాబట్టి ప్రియులారా, నిర్జీవ క్రియలు మానాలి. నిర్జీవ క్రియలు ప్రియులారా విడిచిపెట్టాలి. కారణం లేకుండానే ప్రియులారా మరి క్రియలు రావు. అయితే నిర్జీవ క్రియలు అంటే ప్రియులారా మనము వేషధారుల వలె జీవించటం. కాబట్టి క్రీస్తు లేనివారు అనగా క్రీస్తుని ధరించలేని వారు నిర్జీవ క్రియలు కలిగిన వారు. మానవుని యొక్క స్వనీతిని మనం చూస్తున్నట్లయితే, మానవుని యొక్క స్వనీతి క్రియలు ప్రియులారా నిర్జీవమైనవి. స్వనీతి క్రియలు అంటే సొంత క్రియలు, సొంత ఆలోచనలు, సొంతగా తన మదిలో పుట్టినవి, వాటిని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నవి ప్రియులారా స్వనీతి క్రియలు. అవి నిర్జీవమైనవి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సొంత ధర్మమును మనం పాటించుకుంటూ పోతూ ఉంటే, మన సొంత ఆలోచనల చేత మనము జీవిస్తూ ఉంటే ప్రియులారా మనము నిర్జీవ క్రియలను అనుసరిస్తూ ఉన్నట్లే మన క్రియలు మృతతుల్యమైనవి, మన ఆలోచనలు మృతతుల్యమైనవి, సొంత నడవడిక మృతతుల్యమైనది. కాబట్టి ప్రియులారా వీటిని మనము నిర్జీవ క్రియలు అని చెప్పి తెలియపరుస్తున్నాం. మానవుని యొక్క స్వనీతికి తాను అలవాటు పడిపోతూ ఉన్నాడు. అది ఎలా ఉండదంటే అది మరణానికి దారి తీస్తూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, జీవం అనగా పరలోకము. సొంత కార్యముల చేత జీవించేవాడు మరణానికి పాత్రుడు అవుతాడు, అంటే లోకంలో యొక్క నరకానికి పాత్రుడు అవుతాడు. రక్షణ కొరకు చేసే కార్యాలు ప్రియులరా మనము చేయాలి. రక్షణ కొరకు మనము పాటుపడాలి. మనము రక్షణ లేని వారుగా ఉన్నామా? రక్షణ పొందుకునే వారుగా ఉండాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తున్నప్పుడు, ఒకని ఎదుట సరి అనేదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణముకు త్రోవ తీయును. మరొకసారి చదువుతూ ఉన్నా, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ప్రియులారా, ఒకని ఎదుట మనము సరైన వారిగా మంచివారిగా కనబడాలని ప్రియులారా ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే అది మరణానికి తీసుకుపోతూ ఉంటుందంట, అది మరణ త్రోవలో తీసుకుపోతూ ఉంటుందంట. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే మన హృదయం ఎలాంటిదో మనకు తెలుసు. అయితే ఎదుటి వ్యక్తికి మన హృదయము తెలియకుండా, మన ఆలోచనలు ఎదుటి వ్యక్తి తెలియకుండా, మన ఉద్దేశాలు ఎదుటి వ్యక్తి తెలియకుండా, మన యొక్క మరి ఆలోచించే ఆలోచనలు మన యొక్క నడవలేక ఎదుటి వ్యక్తి తెలియకుండా తనకు అనుకూలమైనవిగా మనము నడవటమే నిర్జీవ క్రియలు. అంటే తన దారిన అంటే ఇతరుల మార్గమున వారికి అనుకూలమైన మార్గంలో మనం నడవాలనుకోవటం, మన క్రియలేమో వేరేగా ఉండటం. మరలా మీకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నాను ప్రియులారా. మొదటి వ్యక్తి ఒక వ్యక్తి నీలో ఉన్న ఆలోచనలు ఇష్టపడట్లేదు అనుకోండి, మీ ఆలోచనలు మార్చుకోరు. ఆ ఎదుటి వ్యక్తి ఉన్న ఆలోచన ప్రకారంగా మరచుకున్నట్లుగా
నడుస్తూ ఉన్నట్లుగా మనం ఏం చేస్తామంటే నటిస్తూ ఉంటాం. గడిచిన దినాలలో మీకు వాక్యము సెలవు ఇచ్చాను, వాక్యాన్ని చెప్పాను నటనా జీవితం గురించి. నటనా జీవితం అనే ప్రసంగాన్ని మీకు తెలియపరిచాను ప్రియులారా. నటించే జీవితము గురించి మీకు తెలియపరిచాను. అయితే ప్రేమ దేవుని వారు అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తున్నట్లయితే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ప్రియులారా, మరి ఒకసారి చదువుతున్నాను. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడుతుందంట, అయినను అది తుదకు అది మరణమునకు చేరుతుందంట. ప్రియులారా, మన దృష్టికి మనము నడిచే మార్గము యథార్థముగా కనబడుతూ ఉంటుంది. మనము ఆలోచించే ఆలోచన మన దృష్టికి యథార్థంగా కనబడుతుంటుంది. ఆయన ఎదుటి వ్యక్తికి మన దృష్టిని మనకి కనబడినప్పటికీ ఎదుటి వ్యక్తికి మన ఆలోచనలు చెడుగా కనబడతాయి. ఎదుటి వ్యక్తికి మనం జీవించే జీవితము చెడ్డగా కనబడతాయి. అయితే ప్రియులారా, మనము మనుషులకు ఏ విధంగా కనపడాలనేటట్లుగా మనం కనబడటం కాదు, కానీ దేవునికి ఎలాగ కనబడుతూ ఉన్నాం, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం, మన స్వనీతితో ఉన్నామా, దేవుని నీతిని ధరించుకుని ఉన్నామా, మనం సొంత ఆలోచన సొంత జ్ఞానముతో జీవిస్తూ ఉన్నామా, దేవుని యొక్క ప్రేమలో ఎదుగుతూ ఉన్నామా, దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్నామా అనే విషయాన్ని మనము గమనించేవారుగా ఉండాలి. చాలా మంది క్రైస్తవులు ప్రియులారా, మేము క్రైస్తవులం అని చెప్పుకుంటారు, కానీ వారి క్రియలు ఎలా ఉంటాయంటే చూస్తే ప్రియులారా నిర్జీవమైన క్రియలుగా కనబడుతూ ఉంటాయి. కారణం, వారు ఇంకా ప్రియమైన దేవుని వారులారా, నేను దేవుని నమ్ముకున్నాను, దేవునిలోను ఉన్నానని చెప్పి వారంతటి వారే ప్రియులారా అనుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తుకు నేను ఇష్టమైన బిడ్డగా, క్రీస్తుకు నేను నడిపించే దేవుడు నాకుండగా ఆయన దృష్టిలో నేను ఎలా కనబడుతూ ఉన్నాను, ఎలా ఉన్నాను, నేను నిర్జీవమైన క్రియలు, జీవం లేని క్రియలు నేను చేస్తా ఉన్నానా? ప్రియులారా, జీవం లేని క్రియలు అంటే నిర్జీవమైన క్రియలు. జీవం లేని క్రియలు అంటే ప్రియులారా, దేవునితో నువ్వు సహవాసం కలిగి జీవించకుండా నీ అంతటా నువ్వు జీవించడమే నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు. ఉదాహరణకు మీకు తెలియపరుస్తున్నాను, మీకు బాగా వివరంగా అర్థం అవ్వాలని తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రార్థనలో ఉన్నాం, ప్రార్థనలో పాలు పంచుకునే అవకాశం ఉన్నవారు వచ్చారు, అవకాశం లేని వారు రాలేకపోయారు. అవకాశం ముందు కూడా రాలేకపోయిన వారు ప్రియులారా, వారు ఏం చేస్తారంటే నిర్జీవ క్రియలు. అవకాశం ఉండకుండా రాలేని వారు ఏంటంటే నిర్జీవమైన క్రియలు అంటే దేవునిలోకి వచ్చి దేవుడు ఇచ్చే సమయాన్ని ఉపయోగించుకోవటం వల్ల ఈ జీవం కలిగిన క్రియ. ఈ సమయం దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజులో ఒక్క నిమిషమైనా, ఒక్క రోజైనా, ఒక్క గంట అయినా, ఒక్క అరగంట అయినా, ఒక 10 నిమిషాలైనా దేవునిలో గడపాలి. ఈ దినమంతా నా సొంత క్రియలు నేను అనుభవించాను, నా సొంతంగా నేను ప్రయత్నం చేశాను. మరి దేవునిలో ఒక్క క్షణమైనను, ఒక్క నిమిషమైనను, ఒక్క అరగంట అయినను, గంటను, కొంత సమయమైనా సరే నేను జీవం కలిగిన క్రియ నేను చెయ్యాలి. నేను ఈరోజు జీవించానా లేదా? ఈరోజు నేను దేవుళ్ళలో జీవించానా లేదా? ఈ రోజు నేను జీవించకపోతే ఈరోజు నిర్జీవమైన రోజు, అంటే జీవం లేని రోజు. నా అంతటి నేను జీవించున్నాను, పేరు మాత్రం ఉన్న ఆ పేరు కలిగి జీవించాను, కానీ దేవునిలోనే జీవించలేదు. దేవునిలో జీవించిన జీవం కలిగిన జీవము నాలో లేదు అని గుర్తించేవారు లేకుండా పోయారు. ప్రియులారా, ఆత్మని ప్రియులారా, శరీరము ఏ విధంగా నిర్జీవమై ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు జీవిస్తున్నా కానీ నీలో ఆత్మ జీవం లేనిదిగా ఉంటే, నీలో ఉన్న ఆత్మ జీవించకపోతే అది నిర్జీవమైన శరీరము. ప్రియులారా, అది నిర్జీవమైన శరీరం అంటే ఆయన ఒక 90 సంవత్సరాలు బ్రతికాడా, 80 సంవత్సరాలు బ్రతికాడా, 60 సంవత్సరాలు బ్రతికాడు, యాక్సిడెంట్ అయింది, 30, 20, 10 ఏదో ఒక సమయంలో నిర్జీవము దేహముతో నిర్జీవమైన శరీరము, జీవం లేని శరీరముగా మార్చబడతాం. ప్రియులారా, అయితే మనలో జీవం ఉండాలి. జీవం లేకపోతే శరీరం ఎలాగైతే చనిపోయినట్లుగా సమాధి చేయబడుతుందో, శరీరానికి జీవం ఎలాగ కావాలో, ఆ జీవం ఎలా ఉంటే శరీరం బ్రతుకుతుందో, దేవుడిచ్చిన ఆయుష్ వరకు బ్రతుకుతుందో, అలాగే ప్రియులారా మన ఆత్మ కూడా జీవం కావాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం బ్రతకడానికి ఆత్మ ప్రియులారా కావాలి. ఆత్మకు ప్రియులారా ఆత్మ కావాలి. ఇక్కడ మీకు మరలా చెప్తున్నాను వినండి. ప్రతి వ్యక్తి జీవిస్తున్న భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి ప్రియులారా ఆత్మ అవసరమే. ఈ ఆత్మ ఏంటంటే మనిషి బ్రతకడం కొరకు ఉపయోగించే ఆత్మ. ఈ ఆత్మ ఒట్టి ఊపిరి కలిగినది. ప్రియులారా, అది యేసుతో ఉంటే, దేవుని
ఆ యేసుని మనం స్వీకరిస్తే, ఆయనను మన సొంత రక్షకుని అంగీకరించిన ఆయనను మనము మన హృదయంలోకి చేర్చుకుంటే అది జీవము కలిగిన ఆత్మ అవుతుంది. అది జీవము కలిగిన ఆత్మ అవుతుంది. ఒట్టి ఆత్మ దేవుని నమ్ముకున్న వారు, లోకంలో ఉన్నవారు, అది ఒట్టి ఆత్మ. చనిపోయినా వారు నరకానికి పోతారు, అది ఒట్టి ఆత్మ. కాబట్టి వారు ఆ ఒట్టి ఆత్మ కాకుండా ఒట్టిగా ఉన్న ఆత్మను దేవుడు ప్రియులారా, మనం దేవుణ్ణి మనం నమ్ముకుని ఆయన మన హృదయంలో చేర్చుకుని ఆయనను మనము సొంత రక్షకుని అంగీకరించి ఆయనను మన హృదయంలో పెట్టుకునే ఎడల, వాక్యాన్ని మనం ధరించుకునే ఎడల ఆ ఒట్టి ఊపిరి ప్రియులారా జీవం కలిగిన ఊపిరిగా మారుతుంది. ఆ జీవం కలిగిన ఊపిరి ప్రియులారా జీవాత్మ అనే దానికి దేవుడు జీవాత్మ కలిగిన వారిగా చేస్తాడు. కాబట్టి ఆ జీవాత్మ కలిగిన వారు, జీవించే ఆత్మ కలిగిన వారు పరలోకానికి చేరుకుంటారు, పరలోక ద్వారానికి వెళ్తారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తున్నప్పుడు, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తున్నప్పుడు, ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మరి ఒకసారి చదువుతున్నాను. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రియులారా, మారు మనసుకు తగ్గ క్రియలు లేని ఎడల అతడు విశ్వాసిగా మారి ఏమి ప్రయోజనం? ప్రియులారా, చాలా మంది తాము విశ్వాసులం అంటారు, కానీ వారిలో తగిన ప్రియులారా తగినట్లుగా క్రియలు కనబడవు. విశ్వాసులం అంటారు కానీ ప్రియులారా పిల్లికి కూడా బిచ్చం పెట్టరంటారు కొందరు. ప్రియులారా, కానుకలు ఇవ్వటంలో, పరిచర్య క్రియల్లో పాల్గొనటంలో, దేవుని సేవకులకు దైవజనులకు తమ సహకారం అందించడంలో వారు విశ్వాసులు అనుకుంటారు, కానీ వారిలో క్రియలు కనబడటం. ప్రియులారా జక్కయ్య విశ్వాసగా మారక నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినదని చెప్పి ప్రభువు పలకలేదు. ప్రియులారా, నీ ఇంటికి రాలేదని చెప్పలేదు ముందుగా, కానీ విశ్వాసగా మారిన జక్కయ్య తన హృదయంలో ఉన్న ప్రేరేపణ ద్వారా తన ఆస్తులో సగం బేదలకు ఇస్తానని చెప్పి ఎవరి యొద్దైనా నువ్వు అన్యాయంగా తీసుకునే వాళ్ళ ప్రియులారా అతనికి 4 అంతల మరలా చెల్లిస్తానని చెప్పి ప్రియులారా తెలియపరిచాడు. ఇది రక్షణ తనలోకి రాగానే తన క్రియలు నిర్జీవమైన క్రియలను జీవం కలిగిన క్రియలుగా మార్చుకున్నాడు. ప్రియులారా, తన దగ్గర ఏమైనా ఆస్తి ఎక్కుంటే ప్రియులారా పేదలకు ఇవ్వటము. అదే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహకారం లేని వారికి సహకారం అందిష్టము, ఇబ్బందులు ఉన్న వారికి తోడుగా నిలబడటము. ప్రియులారా, కొందరికి డబ్బు చేతను, కొందరికి మాట చేతను, కొందరికి చేతల చేతను, కొందరికి ఏదో ఒక సహకారం చేత మనంతటా మనం ఏ విధంగా చేయగలం ఆ విధంగా చేయగలటమే. ప్రియమైన దేవుని వారులరా, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరునూ లేరు. ఆయన ప్రేమను పంచడానికి మనము ప్రియులారా మరి ఆపుకోవద్దు. ఆయన ప్రేమను పంచడానికి మనం వెనుకాడవద్దు. ప్రియులారా, ఆయన ప్రేమామయుడు ఉన్నాడు. ఆయన ప్రేమించి తత్వం కలిగిన వారై ఉన్నారు. ఆయన నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే నిర్జీవమైన క్రియలు కాదు ప్రియులరా, జీవము లేని క్రియలు మనకొద్దు, జీవము కలిగిన క్రియలు. ఆయన జీవించే దేవుడు, మనం కూడా జీవించే జీవాత్మ కలిగిన బిడలుగా మనం జీవించేవారుగా అటువంటి క్రియలు, జీవం కలిగిన విశ్వాసం కలిగిన క్రియలు ప్రియులరా మనం చేసేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక లవోదిక సంఘం గురించి మనం చూస్తే ప్రియులరా, నీ క్రియలు నిర్జీవమైనగా కనబడుతూ ఉన్నాయి. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నువ్వు నిర్జీవ క్రియలనే అనుసరించు, లేకపోతే సజీవమైన జీవం కలిగిన క్రియలను అనుసరించు. రెండు పడవల మీద కాలింది వేస్తున్నా, నువ్వు కొంత లోకంలో ఉంటున్నావు, కొంత దేవుళ్ళు ఉంటున్నావు అంటే నీకు అనుకూలం ఉన్నప్పుడు లోకానికి వెళ్ళిపోతావు, అనుకూలం మరలా దేవుళ్ళలోకి రావడం మరొక అనుకూలంగా ఉన్నప్పుడు మరలా దీనికి వస్తుంది. ఏటి అనుకూలం అంటే అటు అంటే ప్రియులారా, నీ కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రావటము, సంతోషం వస్తే లోకంలోకి వెళ్ళటము, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర రావటము, సంతోషం వచ్చినప్పుడు లోకంలోకి వెళ్ళిపోవటం, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రావటము, సంతోషం వచ్చినప్పుడు లోకంలోకి వెళ్ళిపోవటం. అలాగా అటు ఇటు అనుకూలమైన జీవితం జీవిస్తూ ఉన్నా, నీకు అనుకూలమైన జీవితం జీవిస్తూ ఉన్నా, మనకు అనుకూలమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నామేమో. మనకు అనుకూలమైన జీవితం మనం జీవించడం ద్వారా ఏమి ఉపయోగమో? అది నిర్జీవమైన క్రియలు, జీవము లేని క్రియలు, దేవునికి అనుకూలమైన క్రియలు మనం చేసేవారుగా ఉండాలి. అవి జీవము కలిగిన క్రియలుగా మనలను మారుస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, నీవు చల్లగానైనా ఉండాలని చెప్పి, వెచ్చగైనా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది లవోదిక సంఘానికి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చూసినప్పుడు ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు,
నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయని ఉద్దేశించుచున్నాను. నా నోట నుంచి నేను ఉమ్మేసి తరివే ఉమ్ములో కొట్టుపోయేటట్లుగా చేస్తానని చెప్పి తెలియపరుస్తున్నాను. నువ్వు చల్లగా ఉంటే నరకానికి పోతా, వెచ్చగా ఉంటే పరలోకానికి వెళ్తా. నువ్వు చల్లగా ఉంటే నరకంలోకి వెళ్ళటానికి పరలోకంకి వెళ్తా. 2 రకాల కార్యాలు చేస్తా ఉన్నా. కాబట్టి నువ్వు 2 రకాల కార్యాలు, 2 రకాల మనసులు, 2 రకాల ఉద్దేశాలు, 2 రకాల మనస్తత్వం కలిగి ఉంటే నాకు అసహ్యం వేస్తుంది. ప్రియులారా, నోటి నుంచి ఉమ్ము ఎలా వస్తుందంటే అసహ్యం వేసినప్పుడే, ఒక వ్యక్తి మీద అసహ్యం వేసినప్పుడే నోటి నుంచి ఉమ్ము వచ్చి ముఖం మీద కాండ్రించి ఉమ్ము వస్తారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ విధంగానే ప్రభుని యేసుక్రీస్తు వారు మరి ప్రియమైన దేవుని వాళ్ళరా ఆయన సిలువకు వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ సిలువను ధరించుకున్నప్పుడు ప్రియులారా అక్కడ కూడా మరి నేను ఆ యొక్క ప్రియులారా బంట్రోతులు వారు కూడా ఆయన ముఖం మీద ఉమ్ము పూశారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, వారు అసహించుకుంటున్నారు. ఆయన అసహ్యంగా వారికి కనబడుతూ ఉన్నారు. అసహ్యంగా కనబడుతున్నారంటే ఆయన అసహ్యంగా కనపట్లేదు. ఆయన ప్రియులారా వారి పాపములు ఆయన ధరించుకున్నాడు, మన పాపములు ఆయన ధరించుకున్నాడు. అవి అసహ్యంగా కనబడుతున్నాయి. ప్రియులారా క్రియలు వారికి అసహ్యంగా కనబడుతున్నాయి అంటే ప్రియులారా వారి పాపమే ఆ విధంగా చేయిస్తా ఉంది. వారి పాపమే మన పాపమే ప్రియులారా పరిశుద్ధుని మీద మరి ఉమ్మూసేటట్లుగా చేస్తా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి ఇక్కడ మనం చూడండి, ఆయన మన పాపములను భరించిన పాప భారం మోసుకుని పోవు దేవుని కోరెపిల్లగా అన్ని కూడా భరించాడు. ప్రియులారా, అయితే అవన్నీ కూడా పాపమును తొలగించే కదా రక్తంతో కడిగాడు. ప్రియులారా, అక్కడ వేసిన వ్యక్తే ప్రియులారా మరి నరకానికి పాత్రుడయ్యేటట్లుగా ఆయన పొడిచిన వారు, ఆయన కొట్టిన వారు, ఆయనను మరి చేసిన వారందరూ కూడా ఒక రోజున ఆయన చూస్తారు, తప్పు చేసామని వారికి తెలుసుకుంటారు. అయితే ఇక్కడ ప్రభువే ప్రియులారా మనిషి మరి దేవుని మీద అక్కడ మనిషి మీద ఉమ్మోయటం కాదు, దేవుడే ఉమ్మోసేటట్లుగా మనం జీవించకూడదు. అంటే మనం అంత అసహ్యంగా మనం దేవునికి కనబడకూడదు. ప్రియులారా, దేవుడే మనలను మరి ప్రియులారా అసహించుకుని మనం ఉమ్మూసేటట్టుగా మనం జీవించమంటే మనల్ని ఇంకెవరు కాపాడుతారు? మనల్ని ఇంకెవరు ఓదారుస్తారు? మనల్ని ఇంకెవరు నా పరలోకాన్ని తీసుకుపోయేది, పరలోకాన్ని తీసుకెళ్లిపోయే నాయకుడు, నావికుడు, రక్షకుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, శిలువదారి, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, అన్ని వేళల్లో ఆదుకొని సర్వాంతర్యామి మన ప్రభువు మనకుండగా ప్రియులారా మనం ఎందుకు ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ జీవించాలి? మన జీవం ఎంత ఉంటుంది ప్రియులారా? ఇంతలో కనబడు అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది. ఈ ఆవిరి వంటి ఈ జీవితంలో ప్రియులారా నిర్జీవ క్రియలు అంటే మృతమైన క్రియలు, జీవం లేని క్రియలు చేసి 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 ఒకరోజు ప్రియులారా చనిపోతే ఎంత ప్రియులారా మీకు ఒకసారి తెలియపరుస్తున్నాను. చిన్నతనంలో రేడియోలో ఒక వాక్యం వస్తూ ఉండేది. మధ్యాహ్న సమయంలో ప్రియులారా అది జీవజలం అని చెప్పి వస్తూ ఉండేది. మన్నా మాధుర్యమైన కూడా వచ్చేది, ఆరారిక మూతుగది వచ్చేది. ప్రియులారా మరల అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా యొక్క ఒక్కొక్కటి కూడా వచ్చి ప్రేమదార అనేది వస్తూ ఉండేది రేడియోలో. ప్రియులారా జీవజలములలో వచ్చేది. పి జాన్ గారు అని ఒక ఆయన అందులో వాక్యాన్ని తెలియపరుస్తూ ఉండేవారు. పి జాన్ గారని. ఆ పి జాన్ గారు ప్రియమైన దేవుని వాళ్ళరా ఆయన వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన అప్పటికే పెద్ద వయసు కలిగిన వాడు, వృద్ధుడు. ప్రియమైన దేవుని వాళ్ళరా ఆయన చర్చ్ ఉంది, చక్కగా సువార్త పాటిస్తారు, అన్ని కూడా చేస్తారు. అయితే ప్రియులారా ప్రభు బల్ల ఆరాధన ఇచ్చి ఆదివారం రోజున ఆయన ప్రభు బల్ల ఆరాధనకు వెళ్లకుండా, ప్రభు బల్ల ఆరాధన అవ్వకుండా ప్రియులారా ఒక పాస్టర్ని పిలిపించి చర్చిలో మీరే ప్రభు బల్ల ఆరాధన ఇచ్చేయండి అని తెలియపరిచి ఇంటికాడే ప్రియులారా షేవింగ్ చేసుకుని బట్టలు మరి సూటు బూట్ వేసుకుని రెడీ అయిపోయి చక్కగా కూర్చుని ఉన్నారంట. ప్రియమైన దేవుని వాళ్ళరా పాస్టర్ గారు తెలియపరిచారంట, నేను వాళ్ళు రావట్లేదు, ఇదిగో మీరు తెలియపరుస్తున్నాను, మీరే నాకు ప్రభు బల్ల ఆరాధన తీసుకొచ్చింది, సంఘంలో కూడా ప్రభు బల్ల ఆరాధన ఇచ్చేయండి, ఆయన శరీరం ఆయన రక్తాన్ని ఇచ్చేయండి, నాకు కూడా తీసుకురండి అని చెప్పేసి చక్కగా షేవింగ్ చేసుకుని చక్కగా రెడీ అయిపోయి చక్కగా మంచి బాగా టిప్ టాప్ గా రెడీ అయిపోయి ప్రియులారు ఉన్నారంట. వాళ్ళ అమ్మ నాన్నలు చూశారంట, వారి పిల్లలు చూశారంట, మా నాన్నగారు ఏంటి ప్రతిసారి అసలు ప్రభు బల్ల ఆరాధన ముందుంటారు, ఇట్లా ఉంటారు, ఈ ఆదివారం ప్రభు బల్ల ఆరాధన ఇంట్లో నుంచి కదలకుండా ఇంట్లోనే ఉన్నారేంటి, ఇలాగే ఉన్నారేంటి అని చెప్పి ప్రియులారా ఆయన జీవితాన్ని చూస్తూ ఉన్నారంట. పాస్టర్ గారు ప్రభు బల్ల ఆరాధన తీసుకొచ్చారంట. మరి పెద్ద ఆయన కాబట్టి ఆ చర్చ్ మెంబర్ గా, ఆ చర్చిలో పెద్ద మెంబర్ కాబట్టి ఆయన తీసుకొచ్చి ప్రభు బల్ల ఆరాధన తీసుకొచ్చారంట. ఈ ప్రభు బల్ల ఆరాధన పుచ్చుకున్నారంట. పుచ్చుకుని ఆయన కూడా తెలియపరుస్తున్నారంట. ఈ పిల్లలు అంటున్నారంట, అయ్యారు ఆ పాస్టర్ గారు మా నాన్నగారు ఏంటి వాళ్ళ కొంచెం తేడాగా ఉన్నారు, ఏంటో అసలు రెడీ అయిపోయారు, అన్ని అయిపోయారు అని చక్కగా అన్ని కూడా చుట్టు పుట్టి వేస్తున్నారు, చర్చికి వెళ్తున్నారేమో అనుకున్నాను కానీ చర్చికి వెళ్ళకుండా
అలాగ ఉండిపోయారు, ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటని చెప్పి తెలియపరిచినప్పుడు అడగమని చెప్పినప్పుడు ఈ పాస్టర్ గారు వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు ఏంటండి మీరు రెడీ అయిపోలేదేమో, ఏదైనా నీరసం ఉందేమో, బలహీనంగా ఉన్నారేమో, అందుకే రాలేకపోయారేమో, నన్ను రమ్మని ఇలా చేయమన్నారు అనుకున్నాను, మీరు చక్కగా బాగున్నారు, అంత ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, మీరేంటి ఇలా రెడీ అయిపోయి ఎంతలా ఉండి మళ్ళీ ఎప్పుడు కూడా ప్రభు బలాన్ని ఇవ్వకుండా మానలేదు కదా, మీ అంతటి మీరే నన్ను మీ దాకా తీసుకురామని చెప్పి ఇలా చెప్తున్నారు ఏంటండి, ఇలాంటి మరి సంస్కారం ఎప్పుడు మీకు దగ్గర లేదు కదా అని చెప్పన్నప్పుడు అప్పుడు ఆయన తెలియపరుస్తున్నాడంట, దేవుడు నన్ను ఈ రోజు పిలుస్తున్నాడు, దేవుడు నన్ను ఈ రోజు పిలుచుకుంటున్నారు, కాబట్టి నేను రెడీ అవుతున్నాను. నేను చివరిగా రెడీ అవుతుంది ఏంటంటే ప్రీ ప్లాన్డ్ గా నేను రెడీ అవుతున్నాను, చివరిగా ప్రభు బల ఆరాధన తీసుకోవడానికి మిమ్మల్ని పిలిచాను, తీసుకుంటున్నాను, నా చివరిగా నేను తీసుకుంటున్నాను అని చెప్పన్నారంట. వాళ్ళ పిల్లలతో వాళ్ళతో మాట్లాడారంట, దేవుడు ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ మామూలుగా మరి దర్శనం ఇచ్చారేమో అనుకుంటున్నారంట. అలా అనుకునేసరికి పిల్లలతో వాళ్ళతో మాట్లాడిన అరగంటగా ఆయన చనిపోయారంట. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయనకి దర్శన రూపంలో తెలిసిపరిచినట్లుగా మరి ఆయన హార్ట్ అటాక్ వచ్చి మరి అక్కడే ప్రియమైన దేవుని బిడ్డలారా అరగంటలో ఆయన చెప్పిన పిల్లలతో వాళ్ళతో మాట్లాడిన అరగంటలో చనిపోయారు. పి జాన్ గారు ప్రియులారు జీవజాలం అని చెప్పి జీవజలపు ఊట అని చెప్పేసి ప్రియులారా ఆ రేడియోలో తెలియపరుస్తుంటారు. ఆ కాలంలో ఆయన జీవిత చరిత్ర అది మీకు ఎందుకు తెలియపరుస్తానంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, తన జీవిత కార్యంలో చివరి దశలో చివరి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నప్పుడు నీకు ప్రియులారు అక్కడ ఒక గంట అవకాశం ఇచ్చారు. అవకాశంలో ప్రియులారు అతను ప్రభువులోని ఎదిగారు, ప్రార్థన చేసుకున్నారు, పిల్లలకు తెలియపరచవలసిన మాటలను తెలియపరచడానికి అర్థమైపోయింది, అన్ని కూడా చేసుకుంటున్నారు, అవి కూడా చక్క పెట్టేసుకున్నారు. ప్రియులారా దేవుడు మన జీవితంలో ఒకవేళ మన జీవితంలో ఒక అరగంట ఒక రోజు మనకిస్తే నీకు ఇస్తున్నానని చెప్పినప్పుడు ఆ రోజు మీరేం చేస్తారు? ఒక అరగంట నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, ఒక అరగంట నీకు అవకాశం ఇస్తున్నాను, ఈ అవకాశం ఈ అరగంట నువ్వేం చేస్తావు? ఒక పావు గంట నీకు ఇస్తున్నాను, ఒక 10 నిమిషాలు నీకు ఇస్తున్నాను, ఈ 10 నిమిషాలు నువ్వేం చేస్తావు? ఒకసారి ఆలోచన చెప్పి ఇలారా మీ బంధువులతో మాట్లాడి, వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడి ప్రియుల సమయాన్ని వృధా చేసుకుంటావా? నువ్వు ఇష్టమైన వాటిని తినేసి సిద్ధపడతావా? ఎలా ఉంటావు? ఏ విధంగా ఉంటావు? అప్పుడు దాకా నువ్వు జీవం కలిగిన క్రియలు చేసే ఒక్క ఇచ్చిన అవకాశంలో నా జీవితంలో ఎలాంటి ఇటువంటి మంచి చెడు నేను చూడలేదు, లోకంలో ఏమి నేను పట్టించుకోలేదు, ఇవన్నీ కూడా ఆ సమయంలో నేను అన్ని కూడా ఆలోచన చేసి ఇవన్నీ కూడా నేను ఆచరిస్తానని చెప్పేసి లోకంలో ఉన్న వాటిని నేను ఆచరిస్తావా? లేకపోతే లోకంలో నేను ఈ విధంగా జీవించి నీ చివరి అవకాశం నేను ఆకరించాలి, నా దేవునికి నేను ఇప్పుడు దాకా నీ జీవమైన క్రియలు, జీవం లేని క్రియలు నా జీవితంలో కనబడి ఉన్నాయేమో, చివరి దశలో దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క పావు గంట, చివరి దశలో నాకు ఇచ్చిన ఈ యొక్క రోజు, ఈ గంట, ఈ సమయము నా దేవుందే, ఈ సమయంలో నేను ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకో తండ్రి, లోకంలో నేను ఎలా జీవించానో నాకు అనుకూలంగా నేను జీవించానేమో, నాకు నచ్చినట్లుగా నాకు నచ్చిన నేను జీవించి నీకు నచ్చుతుందేమో అన్నట్లుగా నేను విశ్వసించానేమో ప్రభువా, నాకు నచ్చినట్లు నేను జీవించి అదే మీకు నచ్చుతుందేమో అన్నట్లు నేను ప్రవర్తించానేమో ప్రభువా, నేను చివరిగా ఎలా బ్రతకాలో ఎలా జీవించానో ప్రియులారు నా కళ్ళ ముందర ఏమీ వద్దు. కానీ నేను ఒకవేళ పొరపాటుగా నీకు వ్యతిరేకమైన ఆయాసకరమైన వ్యతిరేకమైన కార్యకలాపాలు నా మార్గం గుండా నేను వెళ్ళి నీ మార్గాన్ని నేను చెరిపివేసుకున్నానేమో అని చెప్పి ప్రార్థన చేసుకుని జీవిస్తా. ఒక్కసారి ఆలోచన చేయి ప్రియులారా, మన జీవము మన రోజు ఇంకా 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 అన్ని సంవత్సరాలు అనుకుంటున్నావేమో ప్రియులారు. దేవుని వాక్యం చెప్పేస్తుంది, రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఎందుకంటే ఎన్నో చేయాలనుకుంటాం, ఎంతో కాలం ఉందనుకుంటాం, ఎన్నో రోజులు ఉన్నాయనుకుంటాం, ఎంతో ఉందనుకుంటాం, కానీ మన దినములు మనకి తెలియదు, అవి మరుగై ఉన్నవి. కాబట్టి ఇప్పుడైనాను దేవుని సన్నిధిలో మన దినములు మనకు తెలియదు. మనం రేపైనా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికినా మనకు తెలియదు కనుక ఎప్పటి నుంచే మనం ఎలా ఉండాలంటే మంచి క్రియల చేత, మంచి నడవడిక చేత ప్రియులారా ఆ యొక్క మంచి లక్షణముల చేత మనం జీవించేవారుగా ఉండాలి. కొంతమందికి ఉన్న లక్షణం ఏంటంటే ప్రియులారా, ఇష్టం లేకపోయినా ప్రియులారా సనుక్కుంటూ ఈ యొక్క మాటలు సనుక్కుంటూ ఉంటారు. అటువంటి విషయంలో ప్రియులారా సంతోషంగా ఆనందంగా వారు ఉండలేరు, ఇతరులు ఉండకుండా చేస్తారు. దేవుడు ప్రేమిస్తా ఉన్నారు ప్రియులారా ప్రతి ఒక్కరిని కూడా. ఆ ప్రేమని అందరికీ పంచేవారు ఉండాలి. ఒకరి బలంతో ప్రియులారా మనము బ్రతకాలనుకోకూడదు, మన బలంతో మనం బ్రతకాలనుకోకూడదు ప్రియులారా. దేవుడు మనకి ఇచ్చిన నూతన బలం చేత బ్రతకాలనుకోవాలంటే ఆత్మీయ బలం చేత, ఆత్మీయ వాక్యముల చేత బ్రతకాలనుకోవాలి. ప్రేమ దేవుని వాళ్ళరా జీవంతో కూడిన మాటలు మనం మాట్లాడాలి. దేవుని మాటల చేత మనము జీవించేవారుగా ఉండాలి. జీవం లేని క్రియల చేత మనం జీవించకూడదు ప్రియులారా, జీవం కలిగిన క్రియల చేత మనం జీవించాలి. స్వార్థం అనే లక్షణాలు కలిగిన వారుగా, తోటి వారిని ప్రేమించలేని
లేని స్థితిలో మనం ఉండకూడదు. హృదయంలో ప్రియుల తోటి వారిపై ప్రేమ లేని వారిగా మనం ఉండకూడదు. తన సహోదరిని ప్రేమించిన వారు జీవం లేని వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన సహోదరులను మనం ప్రేమించాలి. ప్రేమన దేవుని వాళ్ళరా, సహోదరులను ప్రేమించాలి, దేవుని బిడ్డలను ప్రేమించాలి, మన కుటుంబాన్ని ప్రేమించాలి. మరికొంతమంది ప్రియుల ఉన్న లక్షణం ఏంటంటే దేవుని విషయంలో కంటే లోకమైన విషయాల మీద విపరీతమైన ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇటువంటి వారు నిర్జీవ క్రియలు చేసేవారు, అనగా వాక్యం లేని హృదయం కలిగిన వారు. ప్రియులరా, జీవవాక్యాన్ని చెప్తున్నప్పుడు జీవవాక్యం గుండా జీవించాలనుకునే వారు కొందరే. ఇంట్లో ప్రియులరా, ఇంట్లోకి ఎలాగైతే మనకు కావాల్సిన అన్ని కూడా నింపుకుని ఉంచుకుంటామో, మన హృదయంలో కూడా దేవుని వాక్యాన్ని నింపుకునే వారికి మనం ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, కీర్తన గ్రంథం 119వ కీర్తన 50వ చరణం మనం చూస్తున్నప్పుడు, 119వ కీర్తన 50వ చరణం మనం చూస్తున్నప్పుడు, నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది అని వాక్యం తెలియపరుస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుందని చెప్పి కీర్తనకారుడైన దావీదు తెలియపరుస్తున్నాడు. నెమ్మదినిస్తుంది ప్రియులర వాక్యము వినడానికి వస్తున్న మనము పాటలు పాడి వెళ్ళిపోతే ప్రియులరా, పాటలు పాడి వెళ్ళిపోతే అది కంగారు జీవితము. పాటల వరకే పరిమితం అయిపోవద్దు మన జీవితము. ప్రియులరా, వాక్యం దాకా రావాలి. ఆ వాక్యం మనకు నెమ్మదినిస్తుంది ప్రియులరా. ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆ వాక్యమైన యేసయ్య నీతో మాట్లాడే సమయంలో నువ్వు తప్పుకోవద్దు. యేసయ్య నీతో మాట్లాడే సమయంలో నువ్వు దూరం అయిపోవద్దు. అది జీవం కలిగిన క్రియ. ఆ జీవం కలిగిన క్రియ నీలోకి వస్తుంది. ఆ వాక్యం నిన్ను ప్రియులారా సూటిగా ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు ఎలా ఉన్నావా అని అడుగుతున్నప్పుడు నీవు ఒక చెప్తున్నారు వాక్యము అనుకోకూడదు. నాలో ఉన్న మాటలు, నాలో ఉన్న క్రియలను యేసయ్య నాకు చూపిస్తా ఉన్నాడు. నాలో ఉన్న తత్వాన్ని వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అనుకుని మార్చుకోవాలి. కానీ ఈ వాక్యం నా కొరకే తయారు చేయబడింది అయ్యో అని చెప్పి బాధపడటం కాదు. ఈ వాక్యం నేను మారటం కొరకు నాలో ఉన్న దాన్ని ప్రభు ఎత్తి చూపిస్తూ ఉన్నాడని చెప్పి తెలుసుకునే వారిగా మనం ఉండాలి ప్రియులారా. మరలా ప్రియులారా, ఏ విషయంలోనే సరే మంచి మాటల చేత మనం జీవించేవారుగా ఉండాలి. లోక సువార్త 10వ అధ్యాయం 41వ వచనం మనం చూస్తే, లోక సువార్త 10వ అధ్యాయం 41వ వచనం మనం చూస్తే, అందుకు ప్రభువు మార్తా నీవనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనును. ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రియులారా, మార్త మరి యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మార్త ఏమో విస్తారమైన పనులు పెట్టుకుంది. ఇక్కడ మరి ఏమో ప్రియులారా యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలకు ఆసక్తి కలిగి అక్కడే కూర్చుంది. యేసయ్య బోధిస్తున్నారు. ఇక్కడ విస్తారమైన పనులు పెట్టుకోవటం అంటే ఆవిడ ఏ అంటులతో ఉంటుందో, లేకపోతే వంటలు వండుతుందో, ఏదో చేస్తుంది. యేసయ్య వస్తున్నారని అడబిడిగా ఏదో చేస్తుంది. కానీ ప్రియులారా, అది మరి యేసుకి ఇష్టం లేదు. మనము వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వాక్యమే వినాలి. దానికి సమయం అంటూ ఉంటది, చేసుకునే సమయం ఉంటది. కానీ ఏ పని ఎప్పుడు చేయాలంటే దేవుడు వాక్యం ప్రార్థన సమయంలో ప్రార్థనలో ఉండాలి, పనుల సమయంలో పనుల్లో ఉండాలి. దేవుని వాక్యం పనులు చేసుకుంటూ కూడా వినే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు అవకాశాన్ని కూడా చేజార్చుకోవద్దు ప్రియులారా. ఆవిడ విస్తారమైన పనుల్లో ఉంది, కానీ ఆ పనుల మీద మనసు ఉంచుకుంది. కానీ ఆ పనులతో పాటు ఆవిడ యేసయ్య బోధించే బోధన కూడా వింటే ప్రియులారా, తన దగ్గర ఉన్నది ఏది కూడా ఉత్తమమైనదిగా తను స్వీకరిస్తూ ఉంటది, ఉత్తమమైన దానిగా ఉంటది. మార్తలా కాకుండా ప్రియులారా, మరియ ఉత్తమమైన జీవితాన్ని అంటే ఉత్తమమైన జీవవాక్యాన్ని, మార్త అయితే నిర్జీవమైన క్రియల కొరకు పోరాడుతూ ఉంది. మరియ అయితే ప్రియులారా జీవం కలిగిన క్రియల కొరకు వెంటాడుతూ ఉంది. ఎన్నుకొని ప్రియులారా జీవవాక్యాన్ని ఎన్నుకుంది మరియా. తన హృదయంలోకి ప్రభువుని ఆహ్వానించుకున్నది. జీవవాక్యాన్ని కాకుండా ప్రియులారా పనులను ఎంచుకొని చికాకు పడుతున్న మాట ప్రియులారా ప్రభువుకు దూరంగా ఉంది. అక్కడ మరియా గురించి ప్రభువు సాక్ష్యం ఇస్తూ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. నువ్వు అనేక పనుల మీద మనసు ఉంచుకున్నావు అంటూ ఉన్నాడు. ప్రియులారా, నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలంటే, నీ గురించి ప్రభువు చెప్తున్నాడంటే, పేరు పెట్టి పిలుస్తున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నాతో ఉన్నా, నా మాటలు వింటూ ఉన్నా, నువ్వు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నావు, ఉత్తమమైన దాంట్లో నువ్వు ఉన్నావు, ఉత్తమమైన మాటల చేత నువ్వు బలపడుతూ ఉన్నావు, నువ్వు ఉత్తమమైన దానివి, ఉత్తమమైన వాడవని చెప్పి గర్వంగా చెప్పేటట్లుగా మనం ప్రభు దృష్టికి కనపడాలి. అవి జీవము కలిగిన క్రియలు. మార్త వలె మనము ఉత్తమమైన దానిలాగా కాకుండా
విస్తారమైన పనుల చేత, విస్తారమైన మాటల చేత, విస్తారమైన లోకంలో ఉన్న నిర్జీవ క్రియల చేత మనం ఉన్నట్లయితే దేవునికి మనం దూరం అవుతాం ప్రియులరా. ప్రేమ దేవుని యొక్క మాటల చేత మనం ఎత్తుకోబడిన వారుగా ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, అటు వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అయితే ఒకరోజు దేవుడు వారి రహస్య తప్పులపై ఆలోచనపై యేసుక్రీస్తు వారి తీర్పు. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం చూసినట్లయితే, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపచ్చు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రం ప్రియులారా హృదయం ఎందుకు రాయబడినట్టు చూపుచున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరి మీద ఒకరు వారి తలంపులు ఒకరి మీద ఒకరు తప్పులు మోపుకుంటూ వారు జీవిస్తున్నారు. తమలో తప్పులు ఉంచుకొని వాటిని సమర్థించుకుంటూ వారి మనస్సాక్షిని వారిని గద్దిస్తున్న వెనక ప్రియులారా వితండవాదం చేస్తూ ఎదుటి వారి మీద తప్పులు మోపే వారు నిర్జీవమైన మనస్సాక్షి కలిగిన వారిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము లేని విశ్వాసము, జీవము లేని హృదయము, జీవము లేని మనస్సాక్షి, జీవము లేని మనస్తత్వం మనకొద్దు. జీవము కలిగిన ప్రియులార విశ్వాసం కలిగి, జీవం కలిగిన హృదయం కలిగి, జీవం కలిగిన మనస్సాక్షి కలిగి, జీవం కలిగిన ప్రేమ కలిగి, జీవం కలిగిన మనస్తత్వం కలిగిన వారిగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు యొక్క పరిచర్యలో సువార్తలు మనం చూస్తున్నప్పుడు ఆయన సజీవుల కదా నేను స్తుతిస్తారన్న మాట ప్రకారం ప్రియులరా, ఇదిగో సున్నం కొట్టిన సమాధులారా అని చెప్తూ కూడా తెలియపరిచాడు. ఇదిగో ఆరోగ్యవంతుడికి వైద్యం అవసరం లేదు అని తెలియపరుస్తూ రోగులకే వైద్యుడు అవసరమని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఏ రోగంతో బాధపడుతున్నామంటే దేవునికి వ్యతిరేకమైన రోగము, నిర్జీవ క్రియల చేత మనము జీవిస్తున్నాం. అనుకూలమైన బిడ్డలుగా మనం జీవించలేకపోతున్నామేమో. దేవుని మాటల చేత మనం జీవము కలిగిన వారిగా మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోవచ్చున్నాము. ప్రియులారా, అపోస్తలుడు పౌలు తెలియపరుస్తున్నాడు, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జీవం మా శరీరంలో కనపడాలి. మా శరీరం వెలుగుతూ ఉండాలి. మా శరీరం మండిస్తూ ఉన్నాం. మా శరీరంలో క్రీస్తు ప్రేమ కనబడాలి. మా అంతట జీవిస్తున్నది మేము కాదు, క్రీస్తే మా యందు జీవిస్తున్నాడని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనంతట మనం జీవించడం కాదు, మన యందు ఎవరు జీవించాలంటే ప్రభు జీవించాలి, యేసు జీవించాలి. అంటే ఆయన ప్రేమ కనబడాలి మనకి ఎదుటికి. నీవు దేవుని ప్రేమ ఎదుటికి చూపిస్తే దేవుడే కనబడతాడు నీ ముఖాన. ప్రియులారా, ఇతరులకు నువ్వు దేవుని మాటలు తెలియపరిస్తే నీవు కనపడవు మనిషికి. నీలో ప్రభువు చూస్తారు. నీలో దేవుడున్నాడు, నీలో ప్రభు ఉన్నాడు, నీలో ఆయన ఉన్నారు. ఆయన ఆత్మ నీలో సంచరిస్తూ ఉంది. ఆయన ప్రేమ నీ యందు కనబడుతూ ఉందని చెప్పి కనబడుతుంది. ప్రియులారా, మనము మనకులాగా కనబడితే ప్రియులారా యొక్క లోకంలో ఉన్న దెయ్యాల్లాగా కనబడతాం. అంటే మనుషులకి మనకి ఇష్టమైన వారు ప్రియులారా మన ఇంట్లో ఉండొచ్చు, కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కనబడుతున్న వాళ్ళందరికీ మనం ఎలా కనబడుతున్నామో, ఒకరికి మంచిగా కనపడవచ్చు, కొందరికి చెడుగా కనపడవచ్చు, కొందరికి మనము మంచిగా కనపడవచ్చు, కొంతమందికి చెడ్డగా కనపడవచ్చు. కానీ ప్రియులారా, అది అలా కాదు. కొందరికి అంటే మంచిగా అంటే చల్లగా అంటే వెచ్చగా, కొందరికేమో చెడుగా అంటే చల్లగా వెచ్చగాను చల్లగాను కనపడే జీవితం మనకు వద్దు. ప్రియులారా, అందరూ కూడా వెచ్చగంటే మరి మంచి జీవం కలిగిన క్రియల్లాగా ప్రతి ఒక్కరు కూడా నీ గురించి చెప్తున్నప్పుడు, మన గురించి చెప్తున్నప్పుడు, మన పరిస్థితుల గురించి చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన మంచి మాట్లాడేటట్లుగా ఉండాలి. ఆ మంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు చేసిన కార్యములు నువ్వు ఆ ప్రభుని చూస్తూ ఆ ప్రభుని మాట చేత బ్రతుకుతున్న బ్రతుకు కనిపించేటట్లుగా ఉండాలి. కనపడేది నీవు కాదు, నీలో ఉన్న దేవుడు కనపడాలి. నీవు చూపించే క్రియలు ఎలా ఉండాలి. ప్రియులారా, నువ్వు చేస్తున్న పనిని బట్టి, నువ్వు చేస్తున్న ఆలోచన బట్టి నీవు మనుషులకు కనపడవచ్చు, కానీ నీ క్రియలు నీవు కాదు, దేవుని యందే వచ్చేయని తెలుసుకునేటట్లుగా మనం జీవించే వారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా,
దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని మాటలు శాశ్వతమైనవి. కాబట్టి ఆయన కూడా శాశ్వతం నుండి శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్నవాడు. మనల్ని కూడా ఆ విధంగానే పరలోకంలోకి తీసుకుపోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నిర్జీవమైన జీవం లేని క్రియల చేత మనం ఉంటే మనం పరలోకానికి ఎక్కిపోలేము. మనం జీవం కలిగిన క్రియల చేత మనం జీవిస్తే ప్రభువుతో కూడా మనం ఉంటాం, పరలోకానికి చేరుకుంటాం. ప్రియులారా, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, మన జీవము మరి గడ్డి పూస వంటిది, నీటి మీద వచ్చే గాలి బుడగ లాంటిది. ప్రియులారా, ఎంతలో కనబడవు, అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మన బిడ్డల కొరకు, మన భర్త కొరకు, మన భార్య కొరకు, వారి కొరకు, వీరి కొరకు జీవిస్తున్న జీవితము మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదము. అలాగే మనం బ్రతుకుతూ మనం ముందుకెళ్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మన కుటుంబం కొరకే బ్రతుకుతున్నాను, నేను నా బంధువుల కొరకే నేను బ్రతుకుతున్నాను, నా స్నేహితుల కొరకే బ్రతుకుతున్నాను, ఇళ్ళ కొరకే బ్రతుకుతున్నాను, నా బిడ్డల కోసం బ్రతుకుతున్నానండి అని చెప్పుకోవటం కాదు. ప్రియులారా, నా జీవితము నా బిడ్డలకు అంకితమైన, ఎవరికి అంకితమైన, నేను దేవునికి అంకితమై ఉన్నాను. దేవునికి నేను జీవించే కాలమంతా కూడా దేవుని పేరట నేను జీవిస్తాను. నేను నా బిడ్డల కొరకు నేను జీవిస్తున్నాను, నా బంధువుల కొరకు జీవిస్తున్నాను కాదు, కానీ నేను వారికి నా జీవితం అంకితం అనుకోవటం కాదు, కానీ మనము ప్రభువు కొరకు జీవించేవారుగా మనం జీవించాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందరూ మన ముందర మహామహులు మన ముందర ఉన్నవారు వెళ్ళిపోయారు. ప్రియులారా, వారు చేసిన క్రియలు నిర్జీవమైన క్రియల, జీవం కలిగిన క్రియల దేవునికి తెలుసు. కాబట్టి నీ క్రియలను నాకు కనపడవు కానీ, నా క్రియలు నీకు కనపడవు కానీ, మన క్రియలు, మనందరి క్రియలు చూసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మన క్రియల చేత మనము మంచి అని కానీ చెడు అని కానీ మనం చెప్పుకోలేము. కానీ ప్రియులారా, మనం మంచి క్రియలు కలిగి ఉన్నామా, నిర్జీవమైన క్రియలు కలిగి ఉన్నామా, జీవం లేని క్రియలు కలిగి ఉన్నామా, జీవం కలిగిన క్రియలు కలిగి ఉన్నామా, ఆ ప్రభువే మనకి సాక్షిగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి మన హృదయం మనకి మంచి చెప్తుంది, మన హృదయం మనకు తెలియపరుస్తుంది మనము ఎలాంటి వారమో. ఆ హృదయాన్ని ఒక్కసారి ఈ సమయంలో అడిగి చూద్దాం. దేవుని మాటల చేత మనం ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన. మహాగరుడా, మహోన్నతుడా, ప్రేమగల స్వరూపుడా, నీ నామానికి వందనాలు. ఈ సమయంలో తండ్రి, జీవం కలిగిన క్రియల గురించి మేము తెలుసుకున్నాం. ఈ నిర్జీవమైన క్రియల కొరకు మేము పాటు పడుతున్నామేమో, ప్రయాసపడుతున్నామేమో, పరిగెత్తుతున్నామేమో ప్రభువా, వాటిని విడిచిపెట్టి జీవం కలిగిన క్రియల కొరకు మేము పరిగెట్టేటట్లుగా మమ్మల్ని మార్చండి. నిర్జీవమైన క్రియల నుంచి జీవం కలిగిన క్రియల్లోకి మమ్మల్ని మార్చడానికి అవకాశం దయచేయండి. మా హృదయము నీకు దగ్గరగా ఉండడానికి కృప చూపించండి. నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టి జీవం కలిగిన క్రియలు మేము అవలంబించుకునే భాగ్యం దయచేయండి. జీవం కలిగిన క్రియలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వం, సాత్వికము, మనస్తనం, విశ్వాసము, ఆశ, నిగ్రహము, నీ విశ్వాసంలో జీవించాలి. ప్రేమ కలిగి జీవించాలి. సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. ఆశను ఎంత ఆశ కలిగినా నీ యందు మేము నిగ్రహించుకుని జీవించేటట్లుగా మేము జీవించాలి. లోకంలో ఉన్నదని ప్రభువా, అది కొంతకాలమే. ఏ వస్తువైనా కొంతకాలమే, మేము కూడా కొంతకాలమే. కానీ ఎంతో కాలం జీవించాలంటే నీ రాజ్యానికి చేరుకోవాలి. యుగయుగం నీతో పరిపాలనలో మేము ఉండాలి. జీవజలములు ఓటయు మేము త్రాగాలి. జీవ ఫలములు ప్రభువా మేము తినాలి. నీ సన్నిధిలో ఎదుగు వారిగా, నీ సన్నిధిలో నడిచేవారుగా, నీ సన్నిధిలో జీవించేవారు మేము ఉన్నట్లయితే అది సాధ్యము. లోకము కొంతకాలమే, పరలోకము ఎంతో కాలం నీ వాక్యం సెలవిస్తుంది. ఎక్కున్నప్పుడే మా క్రియలు ఏమిటో మేము తెలుసుకోవాలి. మా ముందర ఉన్న క్రియలు, మా మనసులో ఉన్న క్రియలు, మాతో ఉన్న క్రియలు మమ్మల్ని ప్రభువా వెనక నెడుతూ ఉంటే అవి విడిచిపెట్టి ముందుకు నడిచే నీ ఆత్మక్రియల చేత ముందుకు సాగే భాగ్యం మాకు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.